'తామా' 2 అవర్స్ 30 మినిట్స్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లో తెలుగులో కూడా రిలీజ్ అయింది. జస్ట్ 7:45 AM షోకి అయితే చూడడం జరిగింది. మరి 'దివాళీ' అయిపోయిన తర్వాత ఈరోజు అది కూడా ట్యూస్‌డేనే ఎందుకు రిలీజ్ చేశారో నాకైతే అర్థం కాలేదు. ఇక బాలీవుడ్ నుండి 'ఎంహెచ్‌సియు' 'మ్యాడ్ డాగ్' హారర్ సినిమాటిక్ యూనివర్స్‌లో వన్ ఆఫ్ ది ఫిల్మ్స్‌గా వచ్చిందే ఈ 'తామా'. మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. 'స్త్రీ', 'బేడియా', 'మూంజియా', 'స్త్రీ 2' ఇప్పుడు ఈ 'తామా'. నెక్స్ట్ ఈ డిసెంబర్‌లో 'శక్తిశాలిని', నెక్స్ట్ ఇయర్ 'బేడియా 2' ఇలా ఈ ఫ్లో కంటిన్యూ అవుతుంది. ఇక సినిమా చూసాక నాకైతే ఫస్ట్ హాఫ్ చూసి ఒకసారైనా చూడొచ్చు అని చెప్దామా లేదా అనే డౌట్ అయితే ఉండేది. కానీ సెకండ్ హాఫ్ లాస్ట్ 15 మినిట్స్ చూసిన తర్వాత ఒకసారి చూడొచ్చు అనే ఫీలింగ్ అయితే కలిగింది. ఎప్పుడైతే వేరే సినిమాలని కనెక్ట్ చేస్తూ ఒక భారీ ఫైట్‌తో స్టార్ట్ అయిందో అక్కడి నుండి. పోస్ట్ క్రెడిట్ సీన్స్ ఏం లేదు. వెయిట్ చేయకండి. అండ్ ఇందులో కనెక్షన్స్ ఉన్న ఫిల్మ్స్ అయితే 'బేడియా' అండ్ 'స్త్రీ 2'. హారర్ అయితే ఏం లేదు. కానీ చివరి 15 మినిట్స్ బావుంది. మిగతాదంతా యావరేజ్‌గా వెళ్ళింది. బాలీవుడ్ వాళ్ళు బయోపిక్స్ తీసినప్పుడు ఉన్నంత స్ట్రాంగ్ ఎమోషన్స్ ఇలా ఈ సినిమాలు తీసినప్పుడు ఎమోషన్స్‌ని మోషన్స్ తెప్పించినట్టు ఎందుకు చూపిస్తారో అర్థం కాదు. ఇక మూవీని 'తామా' అని కాకుండా 'రైజ్ ఆఫ్ ది అలోక్' అని పెట్టుంటే ఇంకా బావున్ను. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే అస్సలు లేదు. లిప్ లాక్స్, రష్మిక గారి ఫుల్ లెంగ్త్ ఎక్స్‌పోజింగ్, 2, 3 ఐటెమ్ సాంగ్‌లు ఇలా చాలా స్టఫ్ ఉంది. సో, ఫ్యామిలీతో చూడలేం. ఇక బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే వీళ్ళు చూపించిందే కొంచెం. అది కూడా చెప్పి స్పాయిల్ చేయడం ఎందుకు? ఇంక మెయిన్‌గా ఫస్ట్ హాఫ్ అంతా లవ్ స్టోరీ, సెకండ్ హాఫ్ ఏమో యాక్షన్ డ్రామా. ప్లస్ పాయింట్స్. బోత్ రష్మిక గారు అండ్ ఆయుష్మాన్ ఖురానా గారు ఇద్దరు ఫుల్ స్కోప్ ఉన్న రోల్స్‌నే పడ్డాయి ఈక్వల్‌గా. ఇద్దరు అదరగొట్టారు. మెయిన్‌గా వీళ్ళకి తెలుగులో డబ్బింగ్ చెప్పిన దుర్గా అభిషేక్ గారు మరియు హరిణిరావు గారి డబ్బింగ్ పర్ఫెక్ట్‌గా చాలా బాగా సింక్ అయింది. కొంచెం అలవాటు పడడానికి టైం పట్టినా గాని. ఇక వేరే సినిమాల కనెక్షన్స్ ఫ్లోలోనే సెట్ చేశారు. సెకండ్ హాఫ్ డ్రామా అంతా మెయిన్‌గా ఈ కనెక్షన్స్‌తోనే ఉంటుంది. మిగతా క్యారెక్టర్స్ అందరూ జస్ట్ ఇంట్రొడక్షన్‌కి అన్నట్టుగా ఉన్నారు. ఇక సెకండ్ హాఫ్ లాస్ట్ 15 మినిట్స్ అండ్ మూవీ స్టార్టింగ్ పోర్షన్స్ బాగున్నాయి. మధ్యలో కొంత పరేష్ రావల్ గారి రోల్‌తో ఫన్ బానే జనరేట్ అయింది. ఇక సాంగ్స్ తెలుగు డబ్బులో అంతేం బాలేదు. కానీ మ్యూజిక్ బావుంది. మేబీ హిందీలో ఇంకా బావుండొచ్చేమో. సినిమాటోగ్రఫీ అండ్ కొన్ని ప్లేసెస్‌లో వీఎఫ్ఎక్స్ చాలా బావుంది. 'స్త్రీ 2' క్లైమాక్స్ లాగా కాకుండా 'బేడియా' వీఎఫ్ఎక్స్ కూడా బావుంది. మైనస్ పాయింట్స్. చాలా రోజుల క్రితం ట్రైలర్ చూసి చాలా ఎక్స్‌పెక్ట్ చేశా. కానీ ట్రైలర్‌లో చూపించిందంతా కేవలం లిమిటెడ్ సీన్స్‌నే. మంచి షాట్స్ పెట్టేసి వదిలేసారంతే. మిగతా సినిమా అంతా ఇంట్లోనూ, నార్మల్ ప్లేసెస్‌లోనూ జరిగే రెగ్యులర్ సీన్స్‌నే ఉంటుంది. మెయిన్‌గా ఫస్ట్ హాఫ్. ఫస్ట్ హాఫ్‌లో ఒక 2 సీన్స్ పక్కన పెడితే పీక్ రేంజ్‌లో ఏముండదు ఫస్ట్ హాఫ్. అలా లవ్ స్టోరీ వెంటనే వెంటనే వచ్చే సాంగ్స్‌తో వెళ్తూ ఉంటుంది. ఎమోషన్స్ కూడా స్ట్రాంగ్‌గా అనిపించలేదు. ఆ ఫ్లాష్ బ్యాక్ కానీ, వాళ్ళిచ్చే రీజన్స్ కానీ, ఇంకా మేమేం చెప్తే అదే చూడండి, మేమేం చూపెడితే అదే చూడండి అనాలన్నట్టుగా. ఇంటర్వెల్ కూడా అంత హై అవ్వదు. ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు ఏం జరుగుతుందో అని. లాజిక్‌లుండవు. ఒక అమ్మాయిని ఇంట్లో అలా ఎలా హీరోతో పాటు ఉంచుతారు? అసలు హీరోని వాళ్ళందరూ ఎందుకు ప్రొటెక్ట్ చేద్దాం అనుకుంటారు? అసలు ఆ రూల్స్ ఏంటి? నొప్పుండదంటారు. ఇంకో బేతాళుడిని కొడుతుంటే నొప్పున్నట్టే బిహేవ్ చేస్తారు. సో, ఫైనల్‌గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే, ఒక యూనివర్స్ ఫిల్మ్‌లో పెద్ద మైనస్ ఏంటంటే, అంతా ఇప్పుడే చెప్పించేస్తే నెక్స్ట్ పార్ట్స్‌లో ఏం చూపెడతాం అని లిమిటేషన్స్ ఫస్ట్ హాఫ్‌ని కొంచెం ఎఫెక్ట్ చేసింది. సెకండ్ హాఫ్ మాత్రం ఇంకా ఎలా తామాగా మారాడనే డ్రామా అండ్ వేరే సినిమాలతో కనెక్షన్స్ అయితే ఉన్నాయి కాబట్టి, సెకండ్ హాఫ్ బానే ఉందనిపించింది. ఓవరాల్‌గా పర్లేదు ఒకసారి చూడొచ్చనిపించింది. సో, వన్ టైమ్ వాచబుల్ ఫిల్మ్ ఫర్ మీ. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.75/5. మీకేమైనా అవేర్‌నెస్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.